ఆయుర్వేదం ప్రకారంగా ఈ చలికాలంలో శక్తివంతమైనటువంటి ఆహారం ఏదైనా ఉంది అంటే అది ఎండి ఖర్జూరం అని చెప్పొచ్చు. ఈ చలికాలంలో ఈ ఎండి ఖర్జూరం వాడడం వల్ల 3 అతిపెద్ద వ్యాధులు నయమవుతాయి అంటే నమ్ముతారా? మూడోది అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని వ్యాధి కేవలం ఈ ఖర్జూరం వాడడం వల్ల తగ్గుతుంది. ఆ రెమెడీ ఏంటో ఒకసారి చూడండి. మొట్టమొదటి వ్యాధి, ఎవరైతే కీళ్ళ మరియు నడుము నొప్పితో బాధపడుతున్నారో వారికి ఈ రెమెడీ వండర్ఫుల్ ఉపశమనం అని చెప్పొచ్చు. 2 ఎండి ఖర్జూరాలు మరియు 1 చెంచా మెంతులు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో నానబెట్టండి. ఉదయం ఆ ఖర్జూరాలను ఆ మెంతుల్ని నమిలి మింగేయండి. ఆ వాటర్ ని కూడా తాగేసేయండి. ఇది పాత నొప్పిని కూడా రోజుల లెక్కన తగ్గిస్తుంది. రెండవది, శారీరక శక్తిని పెంచటం. 2 నుండి 4 ఖర్జూరాలు, 4 నుండి 6 ఎండి ద్రాక్షాలు, 2 అంజీర పండ్లు 1 గ్లాస్ పాలల్లో బాగా ఉడకబెట్టండి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తినండి. ఇది అత్యంత ఖరీదైన మందులకు సమానమైన శక్తిని ఇస్తుంది. 1 నెల పాటు ప్రయత్నించండి, మీరు ఎక్సలెంట్ రిజల్ట్ చూస్తారు. మూడోది, ఈ చలికాలంలో దాదాపుగా అందరూ సఫర్ అవుతారు. ఒకటి గొంతు నొప్పి, రెండోది గొంతులో ఉన్నటువంటి కఫం. 2 లేదా 4 ఖర్జూరాలను బాగా నమిలి తినండి. ఆపై కొద్దిగా వేడి నీళ్లు తాగండి. ఇలా చేయడం వల్ల ఛాతిలో పేరుకుపోయిన కఫం పల్చపడి బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఊపిరితిత్తులకు బలాన్ని ఇస్తుంది మరియు గొంతు నొప్పి దూరం చేయడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 3 వ్యాధులతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ మనకు న్యాచురల్ రెమెడీస్. ఖర్జూరం కానీ లేదా నేను చెప్పినటువంటి పదార్థాలన్నీ మన ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్, సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. కొద్దిగా బద్ధకాన్ని పక్కన పెట్టి ఈ రెమెడీస్ ని ట్రై చేయండి. 3 అతిపెద్ద వ్యాధుల్ని తగ్గించుకోండి. జై హింద్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.